మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి రామ్ చరణ్ గురించి చెప్తూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిన అనమాట ఒక ఈవెంట్లో మాట్లాడుతూ. రీసెంట్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా, అయితే ఆ ఈవెంట్ కంటే తన తర్వాత కూడా ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆంటర్ప్రినర్స్కి సంబంధించి, అంటే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళకి ఆయన ఒక మోటివేషన్ ఇవ్వాలి అనే విధంగా అక్కడ ఉన్న సంస్థ వాళ్ళైతే ఆయనని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ టైంలో మాత్రం ఆయన, నేను నా జీవితంలో నాకు ఆంటర్ప్రినర్ స్పెల్లింగ్ కూడా తెలియదండి, నాకు అసలు ఇక్కడ ఎందుకు పిలిచారో కూడా అర్థం అవ్వట్లే. బట్ నేను నా లైఫ్లో నేను అచీవ్ చేసింది ఏదైనా ఉంది, నేను సాధించింది ఏదైనా ఉంది అంటే అది నా ఫ్యామిలీ. నా ఫస్ట్ అచీవ్మెంట్ నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా సెకండ్ అచీవ్మెంట్ నా కొడుకు రామ్ చరణ్ అనుకుంటూ నేను చాలా ఎమోషనల్ అయ్యారనమాట. అంటే నా ఫ్యామిలీ కంటే నా లైఫ్లో నాకు అచీవ్మెంట్ ఇంకేది లేదు అనే విధంగా ఆయన చెప్పిన వీడియో ఇప్పుడు ప్రజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మనం ఇటు చూసుకుంటే ఒకానొక టైంలో మనం కూడా కపూర్ ఫ్యామిలీ అంత స్థాయికి ఎదగలరా అని. అంటే బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ ఎట్లా అంటే ఆయన అనిల్ కపూర్ కానివ్వండి, వారసత్వం రిషి కపూర్ కానీ, అట్లా చాలా కపూర్ ఫ్యామిలీస్ ఇట్స్ లైక్ 80s జనరేషన్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళందరూ యాక్టింగ్లోనే ఉన్నారనమాట. అట్లా మన ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ అంటే అట్లా ఉండాలిరా, ఒక కపూర్ ఫ్యామిలీ లాగా ఉండాలి, దాన్ని ఇప్పుడు నువ్వు నెరవేర్చాను అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పిన వీడియో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట. నిజానికి ఇప్పుడు ఆయన అచీవ్మెంట్ అని ఎందుకు అన్నారంటే, ఒక రాష్ట్రానికి ఆయన 10 సంవత్సరాలు సేవ చేసినప్పటికీ ప్రజలకు ఆయన వాల్యూ అర్థం కాకపోవడము ఫస్ట్ థింగ్. పవన్ కళ్యాణ్ వాల్యూ ఇక అర్థమైనప్పుడు ఈయన స్థాయి ఎమ్మెల్యే స్థాయి కాదు, ఒక క్యాండిడేట్ స్థాయి కాదు, ఒక జనసేన అధినేత స్థాయి కాదు, ఆయన రాష్ట్ర సీఎం స్థాయి అని చెప్పేసి సీఎం తర్వాత సీఎం అయిన డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు జనాలు. మరి అంత స్థాయి తీసుకొచ్చారు కాబట్టి నా ఫస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన వల్ల కాలేకపోయింది, ఆయన మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయడం అదంతా చేశారు. అది ఇప్పటికీ ఆయన అరే ఎందుకు వెళ్ళావు అని కూడా అన్నారట. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని అందరూ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయిన వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇక సెకండ్ అచీవ్మెంట్ గురించి చెప్పనక్కర్లే, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, అసలు మెగా పవర్ గ్లోబల్ అని వచ్చేది. ఆయనకు ఒక టైటిల్ ఇచ్చే అంత అర్హత కూడా ఎవరికి లేదు, ఆ లెవెల్లో ఉన్నారు ఆయన ఆల్రెడీ. గ్లోబల్ స్టార్ అంటే ఎవరికి ఆ స్థాయి లెవెల్ ఆఫ్ ఫ్యాండమ్ ఎవ్వరికీ లేదు. అదే RRR మరి ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఎన్టీఆర్కి ఎందుకు గ్లోబల్ లెవెల్లో అంత స్టార్డమ్ రాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకి రామ్ చరణ్ ఈజ్ నచ్చింది, రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అదే కాకుండా ఓవర్సీస్లో అన్ని దగ్గరలో కూడా ఆయనకు మంచి స్టార్డమ్ ఉంది. అట్లా నా అచీవ్మెంట్, నేను సాధించలేని హైట్స్ అన్నీ కూడా నా కొడుకు మరియు నా తమ్ముడు సాధిస్తున్నారని చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ మీ అచీవ్మెంట్ ఏదన్నా ఉంటే అది మీ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు.